మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నిత్యావసర ధరల పెరుగుదలకు కారణం కాంగ్రెస్ పాలన గాడి తప్పడమే. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రుణమాఫీ ఏమైంది? రైతు బంధు నిధులు ఎక్కడికి పోయాయి అని ప్రశ్నించారు. రైతులు హతాశులవుతున్నారు. అసలు మేము అనుకోలేదు ఇట్లా అని. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంతకంటే ముందు, ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి మాటలు, 10,000 ఎందుకు ఇస్తావు సన్నాసి, 3 పంటలు పడితే 15,000 ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడితే మేము నిజంగానే రేపు సర్కారు వస్తే ఇస్తుందేమనుకున్నాం. మరి కేసీఆర్నే సన్నాసి అని మాట్లాడినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, మళ్ళీ ఈయన ఏమవుతాడో అని చెప్పి ఎదురు చూసినాం, నమ్మి మోసపోయినాం. మరి ఇవాళకి ఈ రోజు వరకు 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది రైతు బంధుకు అర్హమైనటువంటిది. మేము గతంలో మా ప్రభుత్వంలో 11 విడతలలో 72,815 కోట్ల రూపాయలను ఇచ్చినాం రైతులకి సకాలంలో ప్రతి సీజన్కి. ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? దేశంలో రైతులను హోల్సేల్ గా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని దుయ్యబట్టారు. రైతు బంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఎన్ని రోజులు సాగదీస్తారని నిలదీశారు. రైతు బంధు నిధుల విడుదల గురించి మేధావులు ఎందుకు స్పందించడం లేదని అడిగారు. రాష్ట్రంలో ఎంతమంది రైతుల వరి ధాన్యానికి కింటాకు 500 బోనస్ ఇచ్చారని అడిగారు. డిసెంబర్ 9 నాడు రైతులందరి ఖాతాలో ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. రుణమాఫీ అయిన వాళ్ళు మళ్లీ 2 లక్షల రుణం తీసుకుంటే డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన హామీ ఏమైందని విమర్శించారు. ఆపడమే కాదు, ప్రజలకు ఏం చెప్పింది? మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది, ఇప్పుడు తీసుకుంటే 10,000 లెక్కన వస్తుంది, ఎన్నికలు అయిపోయినాక 9 తారీఖు నుంచి మీకు 15,000 లెక్కన వస్తుంది, నేను ఇస్తా, నా జిమ్మేదారి అని చెప్పి గుండెలు దించుకొని మాట్లాడారు. మరి ఎక్కడ పోయిన మరి వీళ్ళంతా? ఎందుకు ఇస్తలేరు? ఈ రోజుకు 1 ఎకరా లోపల ఉండేటువంటి మొత్తం రైతాంగాన్ని కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 29 రోజులైంది. రైతు బంధు సాయం అకౌంట్లలో వేయడం మొదలుపెట్టి 27 రోజులు కావస్తోంది. ఇప్పటికీ 1 ఎకరం ఉన్న రైతులకు పూర్తిగా డబ్బులు ఖాతాల్లో వేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాబట్టి 15,000 ఇస్తాము, 15,000 లెక్కన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళకి 1 ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 11 పర్యాయాలు రైతు బంధు కింద 72,000 కోట్లు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పుకొచ్చారు. ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరించమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అలా వ్యవహరించడం లేదని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. బియ్యం రేట్లు, కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. సన్న బియ్యం ఇస్తామని ఉన్న బియ్యం ధరలు పెంచారన్నారు. మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో 60 నుంచి 64కు పెరిగిందని చెప్పారు. బ్లాక్ మార్కెట్ను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన గాడిలో లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.